దాంట్లో చేస్తాను. అంటే కొత్త ఉంది అకౌంట్ తోటి అకౌంట్. క్రియేట్ అవ్వలేదా మీకు? అవ్వలేదు మ్యామ్. హ్మ్. అట్లయితే ఇంకా పాత మీ పర్సనల్ దాంట్లో పేజ్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాటిలో పోస్ట్ చేస్తున్నాం కదా! నెక్స్ట్ మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకెళ్ళి గ్రూప్స్ హ్మ్. యాడ్ చేసుకున్నారా? చేయలేదు కదా! చేయలేదు మ్యామ్. లేదండి. హలో! ఇక్కడొచ్చేసి ఇది మన అకౌంటు. అకౌంట్ హ్మ్. వేరు, పేజ్ వేరు కదా! ఈ అకౌంట్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ పేజ్‌లో కూడా గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఓకే. ఉన్నాయి. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ అకౌంట్‌కి ప్లస్ పేజ్‌కి రెండిటికి గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న పేజ్‌కి కనుక యాడ్ చేసుకుంటే, ఆ పేజీలో ఏ పోస్ట్‌లయితే ఉన్నాయో, ఆ పోస్ట్‌లకి షేర్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ పేజీ ఓపెన్ చేసాం కదా! ఈ పేజీలో మనం గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ స్టూడెంట్స్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్ అండ్ జాబ్స్ సెర్చింగ్ గ్రూప్స్ ఇట్లా అన్ని డిఫరెంట్ గ్రూప్స్ అయితే మనకి ఫేస్‌బుక్‌లో అవైలబుల్ ఉన్నాయి. క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రూప్స్ ఈ గ్రూప్స్‌లో మనం లైక్ హైదరాబాద్ జాబ్ సీకర్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అండ్ సర్వీసెస్ హైదరాబాద్. ఇట్లా అంటే మనకి ఓన్లీ తెలుగు రిలేటెడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఇట్లా ప్రతి దానికి మనకి గ్రూప్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా మనము జాయిన్ అవ్వాలి. కానీ మీరు ఎక్కువ జాయిన్ అవ్వద్దు ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇనిషియల్‌గా ఒక 3 గ్రూప్స్ అండ్ 4 గ్రూప్స్ అట్లా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక 20, 30 గ్రూప్స్ యాడ్ అవ్వండి. అట్లా ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఇట్లా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మన పోస్ట్ దగ్గరకొచ్చి ఈరోజు పోస్ట్ చేసిన ఏ పోస్ట్ అయితుందో ఇక్కడికొచ్చి షేర్ ఆప్షన్. ఇక్కడ షేర్ ఆప్షన్‌లో క్లిక్ చేస్తే మనకి గ్రూప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం గ్రూప్ నేమ్స్ టైప్ చేసామనుకోండి దానికి తగ్గట్టు గ్రూప్స్ ఇక్కడ వస్తాయన్నమాట. మనకి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ గ్రూప్. ఇక్కడ ఈ గ్రూప్ ఓపెన్ చేసి లైక్ ఇట్లా పోస్ట్ అనేది షేర్ చేస్తాం. ఎప్పుడు చేస్తామంటే మన పేజీకి గ్రూప్స్ యాడ్ చేసుకున్నప్పుడు, అకౌంట్‌కి కాదు. జస్ట్ పేజీకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా అంటే మీ దగ్గర ఉన్న పేజీకి మీరు గ్రూప్స్ యాడ్ చేసుకున్న మీరు ఏ పోస్ట్ అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉంటుందో దాని నుంచి మీరు ఇట్లా షేర్ చేసుకోవడానికి వీలవుతది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన ఈ శ్రీషా డిజిటల్ దాంట్లో ఈ పోస్టులని మీరు షేర్ చేయాలి అంటే ఈ పేజ్‌లో మీరు చేయడానికి వీలు కాదు. జస్ట్ ఇక్కడికొచ్చేసి అకౌంట్‌లోకెళ్ళండి. అకౌంట్‌కి కొన్ని గ్రూప్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ చూద్దాం. స్టూడెంట్ గ్రూప్స్. హైదరాబాద్ స్టూడెంట్స్, ఈస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అండ్ ఫారిన్ స్టూడెంట్స్ మార్కెట్ ఇన్ హైదరాబాద్, ఇండియా. ఇది మనకు రిలేటెడ్ కదా. హైదరాబాద్ స్టూడెంట్స్ లైక్ ఇంకా మనకి బీటెక్ స్టూడెంట్స్.
బీటెక్ స్టూడెంట్ గ్రూప్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్, ఏపీ తెలంగాణ బీటెక్ స్టూడెంట్స్, హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్ అవసరం లేదు మనకి. హైదరాబాద్ జాబ్ సీకర్స్, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, ఇట్లా మనము గ్రూప్స్ అన్ని జాయిన్ అవుతాయి. ఇక్కడ మనకి లైక్ ఈ గ్రూప్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఆప్షన్ ఉంది. ఈ గ్రూప్లో మనకి ఏమేమి గ్రూప్స్ జాయిన్ అయ్యామో ఇక్కడ వస్తాయి అన్నమాట, లైక్ లిస్ట్. ఈ గ్రూప్స్లోకి వేరే పేజ్ నుంచి ఉన్న పోస్టులని షేర్ చేసుకోవడానికి మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ పేజీ ఉంది, జస్ట్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా స్విచ్ అయిపోతుంది ఇక్కడికి. ఇట్లా మీకైతే అవ్వదు, వేరే బయట నుంచి వచ్చే లింక్ అనుకుంటే డైరెక్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. అప్పుడు దాని పోస్ట్ని ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటర్లింక్ అయిపోయినాక డైరెక్ట్గా ఇవి కనిపించేస్తాయి. ఇది క్లిక్ చేయగానే ఇట్లా మనకి పోస్టింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ పోస్టింగ్ ఆప్షన్ వచ్చిందంటే ఇక్కడ అకౌంట్ యాక్టివ్ అయినట్టు. కానీ ఇక్కడ అకౌంట్ యాక్టివ్ కాదు, ఇక్కడేమో నా అకౌంటే ఉంటుంది, బట్ కింద పేజ్ అనేది ఈ పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి మన గ్రూప్ ఒక నిమిషం. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఏమో మనదే ఉంది, పేజ్ ఏమో ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఈ పోస్ట్ని షేర్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న గ్రూప్స్లోకి షేర్ అవుతుంది అనమాట. ఇట్లా మన ఈ పేజెస్ని మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఈ పోస్ట్లని మీకున్న గ్రూప్స్లో షేర్ చేయొచ్చు. అట్లా ఎవరి పోస్ట్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తున్నారు కదా, అది ఇందులో పోస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ పోస్ట్ని వాళ్ళ అకౌంట్లో గ్రూప్స్లోకి షేర్ చేసుకోవాలి. బట్ ఈ అకౌంట్లో ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు పర్సనల్ అకౌంట్ కంటే వర్క్ అకౌంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే అన్వాంటెడ్ ఇమేజ్ కంటెంట్ మొత్తము డంప్ అవుతూ ఉంటుంది పర్సనల్ దాంట్లోకి, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వర్క్ పర్పస్ ఒక అకౌంట్ ఉంటే బెస్ట్. ఈ గ్రూప్స్ అన్ని యాడ్ చేసుకొని ఈ పేజీని జస్ట్ మీరేమి యాక్సెస్ ఏం తీసుకోవక్కర్లేదు, జస్ట్ ఈ లింక్ ఓపెన్ చేసుకొని ఇది మీ పోస్ట్ అనుకోండి, మీ పోస్ట్ని డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు అనమాట మీ గ్రూప్స్లోకి. అప్పుడు మీ డేటా ఏంటి, మీరు ఎన్ని గ్రూప్స్లో షేర్ చేశారు, ఎంతమంది మీ పోస్ట్ని చూశారు, ఈ డేటా అంతా మీరు అనాలిసిస్ చేసుకోవడానికి తెలుస్తుంది. అంటే మనం వర్క్ చేసాము, ఈ వర్క్ చేసాము, ఇన్ని గ్రూప్స్లో షేర్ చేసాం కాబట్టి ఇంతమంది చూశారు, ఇట్లా మొత్తం మీరు అనాలిసిస్ చేసుకొని రిపోర్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఎవరు క్రియేట్ చేసిన పోస్ట్ని వాళ్ళు ఈ పేజీని తీసుకొని అకౌంట్లో గ్రూప్స్ యాడ్ చేసుకొని షేర్ చేసుకోండి. ఏ పేజ్ అయినా కూడా అలానే. ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే ఇక్కడ మనం పోస్ట్ చేసేటప్పుడు ట్యాగ్ ఆప్షన్ వస్తుంది కదా, డైరెక్ట్గా అక్కడే ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము అకౌంట్ స్విచ్ చేస్తున్నాము, నెక్స్ట్ మన పేజ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఆప్షన్ వస్తుంది కదా ట్యాగ్ అని, ఇక్కడ ఆప్షన్ ఫోటోస్ యాక్టివిటీస్ లైక్ ట్యాగ్ పీపుల్, ఇక్కడ ట్యాగ్ చేసుకుంటారు. మీరు ఎవరు కావాలంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ట్యాగ్ చేసుకుంటారు. ఇక్కడ పోస్ట్ అంతా చేస్తారు, పోస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఎవరెవరిని ట్యాగ్ చేయాలో వాళ్ళని ట్యాగ్ చేస్తారు. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు నేమ్స్, ఇట్లా నేమ్స్ అన్నీ మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162
ఇట్లా ఉన్న నేమ్స్ అన్నీ వస్తాయి. అందులో ఉన్న నేమ్స్‌కి ట్యాగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీ నేమ్స్ కావాల్సిన నేమ్స్ సెర్చ్ చేసుకుంటే అంటే లైక్ ప్రొఫైల్‌లో ఇచ్చిన నేమ్స్ తోటి సెర్చ్ చేసుకున్నా కూడా మనకి వస్తాయి. అట్లా ట్యాగ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్. మేడం అక్కడ లొకేషన్ సింబల్ అవి ఉన్నాయి కదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే షేర్ చేసాను. యాహ్! మనం ఎక్కడున్నామో మన లైవ్ లొకేషన్ అన్ని షేర్ చేసుకోవచ్చు. మనదెక్కడ, ఎక్కడ లేకపోతే ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఇండియాలో ఉన్న ఇక్కడ లైక్ ఇక్కడున్న లొకేషన్స్ మనం ఎక్కడ ఉంటే అక్కడ లైవ్ లొకేషన్ ట్యాగ్ చేసుకోవచ్చనమాట. లేకపోతే వేరే లొకేషన్‌కి రిలేటెడ్ అని కూడా మన నేమ్ కింద మన పేజ్ కింద విజిబుల్ అయ్యేది అదే. అవునండి. అహా! ఎక్కడ మీరడిగేది? ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని పేజ్ కింద ఇన్‌స్టాగ్రామ్‌లో మనం లొకేషన్. లైవ్ లొకేషన్ మనం మామూలుగా ఇచ్చేస్తాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్‌లో ఇస్తాం. అది వేరు. ఇక్కడ మనము ఎక్కడికన్నా ఎళ్తున్నారనుకోండి, మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో మన లైవ్ లొకేషన్ చెప్పడానికి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్కడున్నామో అని లేకపోతే ఇది ఇట్లా హైదరాబాద్ అనుకోండి. యాహ్! మనము మన ఫ్రెండ్స్‌కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఇక్కడ యాక్సెస్ ఇస్తాం. అంటే పలానా ప్లేస్‌లో ఉన్నామనే లొకేషన్. ఇక్కడొచ్చేసి మన ఎమోజిస్ మనకి రిలేటెడ్‌గా ఇది వచ్చేసి మన బిజినెస్‌కి అంతగా వర్కౌట్ అవ్వవు. చాలా తక్కువ ఇట్లా ఎమోజిస్, ఫీలింగ్స్ అవి పెట్టడం. మోస్ట్‌లీ అన్నీ మామూలుగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యాడ్ చేస్తాము. ఇక్కడ జిఫ్ ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే జిఫ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ టైము మన కస్టమర్స్‌కి బోర్ కొట్టకుండా సమ్ డిఫరెంట్ ఫార్మాట్‌లో ఏమన్నా ఆహ్, యాడ్ చేసి ఇక్కడ మన లైఫ్ అప్డేట్స్ మన గురించి, వర్క్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఏదైనా షేర్ చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడి నుంచి షేర్ చేయొచ్చు. ఇది మన అకౌంట్ నుంచి ప్లస్ పేజెస్ నుంచి కూడా. బట్ ఇక్కడేంటంటే మనకి కంపెనీస్ దగ్గరకొచ్చేసరికి మన ఆఫీస్ ఎక్కడుంది అనే లొకేషన్ యాడ్ చేసుకోవడానికి ఇట్లా అవి సెలెక్ట్ చేసుకుంటాం. మన ఇక్కడ అకౌంట్‌లోకొచ్చేసరికి పర్సనల్‌గా అబౌట్ అస్‌లో మన పర్సనల్ యాడ్ చేస్తాము. ఇది పర్సనల్ డీటెయిల్స్‌లో ఇక్కడ మనకు వచ్చే ఫ్యామిలీ, లొకేషన్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి కదా! ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కరెంట్ సిటీ అండ్ మనం ఎక్కడ ఉంటున్నాం, హోమ్ టౌన్ ఏంటి ఇది సెపరేట్ అన్నమాట. ఇట్లా మీరు పేజెస్‌ని గ్రూప్స్‌లో షేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నా పేజీ మీకు యాక్సెస్ లేకపోయినా కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ పేజ్ లింక్ తోటి మీరు గ్రూప్స్‌లోకి షేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌లోకి షేర్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇది మీకు యాక్సెస్ ఉంటేనే మీరు ఇక్కడి నుంచి చూసుకోగలరు. లేకపోతే మీ అకౌంట్‌లో చూడాలంటే కష్టం అనమాట. ఇక్కడ మనకి కస్టమైజ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మార్చిది కాదు. ఫిబ్రవరిలో చూద్దాం. ఫిబ్రవరి నుంచి ఇక్కడ మనకి లాస్ట్ అంటే కస్టమ్ డేట్. ఈ డేట్‌లో మనకి చాలా వరకు వ్యూస్ ఇవన్నీ కూడా తగ్గినాయని చూపిస్తుంది. ఎక్కువ ఇమేజెస్ అవి షేర్ చేస్తే మనకి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ వస్తది. అలాగే మన ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని మోర్ పీపుల్స్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇక్కడొచ్చేసి మనకి ఆప్షన్ మొన్న క్లాస్ చెప్పేటప్పుడే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ మెటా బిజినెస్ సూట్. ఇక్కడ మనకి వీక్లీ ప్లాన్ ఇస్తాడు. మనం ఈ ప్లాన్ గనక ఫాలో అయితే మనకి బాగా అవుట్‌పుట్ అనేది వస్తది. వీక్లీ ఎన్ని పోస్టులు చేయాలి. మనకొచ్చేసి మనకి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం టాస్క్‌లు. ఈ వీక్‌లో కంప్లీట్ చేసాం. ఇంతకుముందు చేయలేదు. ఈ వీక్‌లో కంప్లీట్ చేసాం. ఇంకా ఇన్‌సైట్స్ ఒకటి కంప్లీట్ చేయాలి. అండ్ పబ్లిష్ వన్ స్టోరీ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పబ్లిష్ చేయాలి. ఒక యాడ్ చేయమంటున్నాడు. బట్ యాడ్ అనేది మనము ఇప్పుడు దీంట్లో చేయలేము కాబట్టి జస్ట్ ఒక స్టోరీ
పబ్లిష్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి ఈ వీక్లీ టాస్క్ కంప్లీట్ అవుతది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాడు మన టాస్క్. ఇట్లా 5 పోస్ట్‌లు, 4 పోస్ట్‌లు ఇక్కడ ఉన్నాయి కదా! నెక్స్ట్ వచ్చేసరికి 7, 9 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడనమాట. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటే మన బిజినెస్ అనేది ప్రాపర్‌గా వస్తది. మ్యామ్ యాహ్! చెప్పు. సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్ ఉంది గదా! దాని ప్రకారము మనం పోస్టులు క్రియేట్ చేస్తూ వెళ్ళాలి గదా! అవునండి. అందులో మనం ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటాము. ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోకుండా ఓపెన్ చేసి అవి క్రియేట్ చేసుకొని పోస్ట్ చేస్తాం. ఓకే. యాహ్! ఈ ఈ ఇది గాని మీ ఫేస్‌బుక్ అకౌంట్ కనుక యాక్టివ్ అయిపోతే అప్పుడు మీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 2 ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి షెడ్యూల్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. ఇక్కడ ప్లానింగ్ ఉంది కదా! ప్లానర్. ఈ ప్లానర్‌లోనే షెడ్యూల్ చేసుకోండి. రెండిటికి ఒకేసారి అయిపోతది. అంటే ఎవ్రీ టైమ్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసే పని లేకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచే మనకి చేసేయండనమాట. ఇవన్నీ లాస్ట్ నేను మామూలుగా యాడ్ చేసినవి ఇక్కడి నుంచి. ఇంకా మనకి ఇవన్నీ కూడా చేయాలి. ఇమేజెస్. ఇంగ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకి వీడియోస్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేస్తే ఇక్కడొచ్చేసి మనకి ఎంతమంది చూసారు ఈ వీడియో, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ ఇన్సైట్స్ అనేది చెక్ చేస్తే ఇక్కడొచ్చేసి మనకి ఎంతమంది చూసారు, 18 వ్యూస్ వచ్చినాయి. ఫాలోవర్స్ ఎంతమంది చూసారు, నాన్ ఫాలోవర్స్ ఎంతమంది చూసారు, ఫ్రమ్ హోమ్ పేజ్ నుంచి ఫ్రమ్ ప్రొఫైల్ నుంచి ఎంతమంది చూసారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇవి మొత్తము మనము రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ మనము లాస్ట్ మంతే మనం రిపోర్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు ఎవరు రాలేదు క్లాస్‌కి. లైక్ ఎస్‌సిఓ చేసిన వర్క్ మొత్తం రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఈ సోషల్ మీడియా కూడా పోస్టులు ఇంకా మనకి కంప్లీట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ చేద్దాం. లైక్ ఏప్రిల్ 1కి మనము సోషల్ మీడియా రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేద్దాం. బట్ ఈరోజు మీరు చేసిన వర్క్ మీరు గనక షేర్ చేయగలిగితే మీకు చూపిస్తాను. లేదంటే నేను ఇక్కడ చూపిస్తాను. మీకు ఆ యాక్సెస్ ఉందా? షేర్ చేయడానికి? ఉందా అండి ఎవరికన్నా? ఏమవుతున్నా అదే డైలీ మీరు ఎస్‌సిఓ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా! డైరెక్టరీ సోషల్ మీడియాస్. నేను ఫోన్ లో కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఇందులో ఏం లేదు కదా! క్యాలెండర్. పుణ్యపాదులు శ్రీశైలం ఇందులో కూడా పెద్దగా ఏం కంప్లీట్ చేయలేదు అనుకుంటా. కొంచెం ఎస్సీఓ కొంచెం ఒకసారి ప్రాపర్‌గా కొన్ని కంప్లీట్ చేయండి. మనం చూపించడానికి కూడా బావుంటది. ఎవరు 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 కంప్లీట్ చేశారో చెప్పండి. లేదా కంప్లీట్ చేసిన వాళ్ళదన్నా చూపిస్తాను. మ్యామ్ నేను శ్రీషాట్ ఇచ్చింది కంప్లీట్ చేశాను మ్యామ్. మొన్న షేర్ చేశాను. ఓకే. సరిత. ఏం నేమ్‌తో ఉందండి మీ షీట్?
బొబ్బల సరిత ఉంటాను మ్యామ్. సరిత బొబ్బల. ఆ! ఓకే. అదే. మీకు ఎన్ని సైట్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయా? శ్రీష డిజిటల్, బయోహెచ్ఎస్ ట్రైనింగ్స్ అండ్ ఎస్ మ్యామ్. శ్రీష, శ్రీ స్టైల్, బిహెచ్ ట్రైనింగ్ 3. మీకు 2 అండి. 3 లేదు. శ్రీ స్టైల్ మీకు లేదనుకుంటా. 2 ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 ఇచ్చింది. శ్రీష, శ్రీ స్టైల్ అండ్ బిహెచ్ ట్రైనింగ్ మ్యామ్. బిహెచ్ ట్రైనింగ్. శ్రీష అండ్ బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ ఇచ్చాను. అంటే ఒకటి సర్వీసు, ఒకటి ఈ కామర్స్ ఇచ్చాను అందరికి. ఈ కామర్స్. ఎస్ మ్యామ్. బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ ఇది శ్రీషాను లైక్ శ్రీ స్టైల్ ఇవి 2 చేయండి. బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ అంటే 2 సర్వీస్ కిందకే వస్తాయి కాబట్టి వద్దులే. శ్రీ స్టైల్ అండ్ శ్రీష ఈ 2 చేయండి. ఇది ఒక్కసారి హోల్డ్ చేయండి. బిహెచ్ ట్రైనింగ్ అయిపోయింది మ్యామ్. కంప్లీట్ అయింది. డైరెక్టరీ సబ్మిషన్ అయిపోయింది. డైరెక్టరీస్ అంటే ఒక్క వర్క్ అందులో అయిపోయింది. మనకి హాఫ్ పేజ్ యాక్టివిటీస్లో ఒక్క చిన్న వర్క్ అది బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ది డైరెక్టరీస్. రిమైనింగ్ శ్రీ స్టైల్ కంప్లీట్. ఈ ప్రస్తుతానికి ఇది బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ కాకుండా శ్రీ స్టైల్ ప్లస్ శ్రీష డిజిటల్. ఎందుకంటే ఒకటి సర్వీసు, ఒకటి ఈ కామర్స్ 2 సైట్స్ మీద మనకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు 2 ఏంటంటే 2 రిలేటెడ్గా ఉంటాయి. బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ అండ్ శ్రీష డిజిటల్ Yes, 2 సర్వీస్ రిలేటెడ్ కాబట్టి Yes. మీకు ఈ కామర్స్ మీద కూడా వర్క్ చేశానని చెప్పుకోవడానికి ఛాన్స్ కావాలి కదా. ఏ వెబ్సైట్ మీద ఓపెన్ చేశారు, ఏ వర్క్ చేశారని వాళ్ళు అడిగినప్పుడు మీరు రిపోర్ట్స్ తీసి ఇవ్వాలి కదా. ఓకే. Yeah. ఇక్కడ మనకి అది సోషల్ బుక్ మార్కెటింగ్ అడిగాను కదా మ్యామ్. నేను ప్రతిసారి ప్రతి పేజ్కి లాగిన్ అవ్వాల్సి వస్తుంది మ్యామ్. ఒక్కటేసారి లాగిన్ అవుతే అవ్వట్లేదు. లైక్ హోమ్ పేజ్కి మనం ఇస్తాం కదా యూజర్ నేమ్, పాస్వర్డ్. కొన్ని సైట్స్ ప్రాబ్లం అది. ఎవరైనా అలానే అవుతాయి అవి. కొన్ని సైట్స్ ఒకసారి లాగిన్ అయితే కంటిన్యూగా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే లాగిన్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఏమో సేమ్ యూజర్ నేమ్ యాక్సెప్ట్ చేయవు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో నడుస్తుంటాయి. మనకి ఎస్ఈఓ వర్క్ అంటేనే ఇలానే ఉంటుంది. కంప్లీట్గా ఎప్పుడు ప్రతిసారి కొత్త వెబ్సైట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, లాగిన్ చేసుకోవడం, అట్లా సబ్మిట్ చేసుకోవడం, అంటే యాక్సెప్ట్ చేసిన ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ చేయని వదిలేయడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చేసిన ఈ కొంచెం వర్క్ మాత్రమే నేను రిపోర్ట్ తీస్తాను. మిగతా అన్ని రిపోర్ట్స్ నేను తీయట్లేదు. మిగతా వర్క్ కూడా చేస్తే ఆ వర్క్ ఇప్పుడు ఇందులో మనకి ఒకటి మనం ఏ వర్క్ చేసాము, రెండోది దాని అవుట్పుట్ ఏంటి, మళ్ళీ మూడోది వచ్చేసి మనకి కీవర్డ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి. ఇవి 3 మనకి ఇంపార్టెంట్ ఈ వర్క్ రిపోర్ట్లో. ఫస్ట్ మనం డేట్, ఏ రోజు తీస్తున్నాము అంటే లైక్ ఈ రోజు తీస్తున్నాం కాబట్టి తర్వాత మన వర్క్ యాక్టివిటీస్, మనం ఏం వర్క్ చేస్తున్నాం ఎన్ని రోజుల నుంచి, వర్క్ యాక్టివిటీ అండ్ రిజల్ట్. ఇక్కడ వర్క్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, రిజల్ట్. ఇక్కడ మనకు వచ్చేసి ఈ రిజల్ట్లో మనకి ఇప్పుడు ఈ రోజు తీసామనుకో నెక్స్ట్ మళ్ళీ కంపారిజన్ కూడా ఉంటుందండి. రిజల్ట్ ఫర్ ఫిబ్రవరి మంత్ది తీస్తున్నాము. మార్చిది తీసినప్పుడు మనం మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాము. రిజల్ట్ ఫర్ మనం ఫిబ్రవరిలో చేసిన వర్క్ మొత్తం
మార్చిలో రిపోర్ట్ తీసినాం. ఇక్కడ వరకు మీరేం చేశారు అంటే డైరెక్టరీ సబ్మిషన్స్ లైక్ ఉన్నాయి. డైరెక్టరీ సబ్మిషన్స్ చేశారు. డైరెక్టరీ సబ్మిషన్స్ ఎన్ని చేశారో ఒకసారి చూసుకోండి మీరు. చూస్తే టోటల్ ఇక్కడ వచ్చేసి 38 వచ్చినాయి. డైరెక్టరీ సబ్మిషన్స్ 38 చేసాం. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్స్ పేపర్ 5, 10, 14. డైరెక్టరీ సోషల్ బుక్ మార్కింగ్స్ ఇక్కడ యాడ్ చేసాము. లైక్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకుంది, ఇది దాంట్లోకి ఏం రాయము. నెక్స్ట్ పీపీటీస్ క్రియేట్ చేశారు కానీ లేదు కదా, ఇక్కడ చేశారా మీరు పీపీటీ? చేశాను మ్యామ్. దీంట్లో అప్లోడ్ చేయలేదేమో, నాకు తెలియదు ప్రాసెస్. అలాగే పీపీటీ క్రియేషన్, బట్ సబ్మిషన్స్ అయితే ఏం చేయలేదు. ఎన్ని పీపీటీ సబ్మిషన్స్ ఎన్ని చేస్తారో ఇక్కడ రాయాలి. అలాగే ఆర్టికల్ సైట్స్ ఎక్కడ రాయలేదు కదా మీరు? ఆర్టికల్స్ చేయలేదు మ్యామ్. ఒక మీడియంలోనూ అయ్యాయి, అది ఒకటి ఇన్కంప్లీట్ ఉంది. ఎక్కడ ఉంది అది? ఆర్టికల్ ఆప్షన్ ఆడిట్ ఆర్టికల్ సబ్మిషన్స్ ఇక్కడ ఉన్నాయి కానీ బట్ ఇక్కడ ఏమి మీరు రాయలేదు. చేయలేదు. సోషల్ బుక్ మార్కింగ్ క్యాలెండర్, సెర్చ్ ఇంజిన్ డైరెక్టరీ, సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి? 21 అంటే 5 లేదు కాబట్టి టోటల్ 20 ఉన్నాయి అనమాట. సైట్స్లో సబ్మిట్ చేశారు. ఇంకా మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆర్టికల్ సబ్మిషన్స్, లైక్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ చెప్పాము, అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇట్లా మొత్తం అన్ని లిస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చాలా వస్తాయి ఇప్పుడు వరకు చెప్పినవన్నీ. పీపీటీస్, పీడిఎఫ్ సబ్మిషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక యాక్టివిటీ యాడ్ చేస్తాం. ఈ మంత్లో మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వర్క్ అంతా దేనికోసం చేస్తున్నాము అంటే, ఈ వర్క్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందండి రిజల్ట్? డొమైన్ అథారిటీ. నెక్స్ట్ బ్యాక్ లింక్స్. ఇప్పుడు మనం ఆ రిపోర్ట్ రాయాలి కదా.
ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 9 ఉంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక చెక్ చేసుకోవాలా మ్యామ్ ఇలా అవును. డైరెక్టరీ సబ్మిషన్? మొత్తం మన వర్క్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ కింద రాసుకోవాలన్నమాట. ఈ వర్క్ చేసాము, ఇక్కడ కింద అవుట్పుట్ వచ్చింది, డొమైన్ అథారిటీ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా. వీళ్ళకి మనం ఏం చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, కానీ మనం ఎందుకు పెడుతున్నామంటే మనం ఇన్ని చేసాము అని. ఒకవేళ ఇన్ని చేశారా లేదా అని వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు డైరెక్ట్గా మీరు ఈ ఆప్షన్ రిపోర్ట్ ఏదైతే చేయండి. ఉందో లైక్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టడము, లేకపోతే ఇవన్నీ షేర్ చేయడము చేయాలి వాళ్ళకి. లేదు అంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఈ షీట్లో నేను మీకు ఎలా అయితే యాక్సెస్లో ఉన్నానో వాళ్ళు కూడా అలానే ఉంటారు యాక్సెస్లో. వాళ్ళు చూస్తారు ఎవ్రీడే ఏం చేస్తున్నారు అనేసి. ఈ వర్క్ ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అయితే ఈ మీరు సబ్మిట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ ఓపెన్ చేసుకొని చెక్ చేస్తారు చేశారా లేదా అనేది. బట్ కొన్నిట్లో అవుట్పుట్ కనిపిస్తుంది, కొన్నిట్లో అవుట్పుట్ కనిపించదు. అప్పుడు మళ్ళీ మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. అవుట్పుట్ కనిపించలేదు అనుకోండి, కొంతమంది క్లయింట్స్ మిమ్మల్ని నమ్మరు, మీరు చేయలేదు అంటారు. కానీ మీరు కన్విన్స్ అయ్యారు, అందులో ఉన్న కనిపించదు, అక్కడ ఆప్షన్ లేదు, ఈ సైట్స్లో కనిపిస్తుంది, కనిపించే సైట్స్ చెక్ చేయండి అని చెప్పి మీరు చూపించవచ్చు. ఈ రిపోర్ట్ కనుక మీకు లేకపోతే మీరు ఎంత వర్క్ చేసినా కూడా చేయనట్టే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ మనకి ఎస్సీఓలో రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేసిన ప్రతి వర్క్కి. ఎందుకంటే అవుట్పుట్ మనకి ఇమీడియట్గా రాదు కాబట్టి మనము చేసాము అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. దానికోసం అనేసి ఫస్ట్ మనం వర్క్ రిపోర్ట్ అనేది ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేస్తాం. కొంతమంది వీక్లీ కూడా అడుగుతారు, వీక్లీకి ఎన్ని చేశారండి. ఇక్కడ మనకి మంత్లీ కాబట్టి మంత్లీ డేట్ వేసుకున్నాము, వీక్లీ అనుకోండి వీక్లీ డేట్ వేసుకోవాలి. డొమైన్ అథారిటీ తర్వాత పేజ్ అథారిటీ. పేజ్ అథారిటీ ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి 18 ఉంది పేజ్ అథారిటీ. ఇది కూడా మనకి సమ్ టైమ్స్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే మనం చేసే వర్క్ యాక్టివిటీస్. మనము మంచి వెబ్సైట్స్లో కనుక సబ్మిట్ చేయకుండా స్పామ్ వెబ్సైట్స్లో సబ్మిట్ చేసామనుకోండి, అథారిటీ తగ్గిపోతుంది. అలాగే కొన్ని బ్యాక్ లింక్స్ కనుక రిమూవ్ అయిపోయే సైట్స్ ఎక్కువ ఉండి మనం యాడ్ చేసే లింక్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా డొమైన్ అథారిటీ తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ. నెక్స్ట్ బ్యాక్ లింక్స్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే డొమైన్స్ బ్యాక్ లింక్స్ మాత్రం యాడ్ చేస్తారు. ఒరిజినల్ బ్యాక్ లింక్స్ అంటే లైక్ టోటల్ బ్యాక్ లింక్స్ అనేవి మనకి రావు. అలాంటప్పుడు మనం సపరేట్ సైట్స్ మీద డిపెండ్ అవుతాము. బ్యాక్ లింక్ చెక్కర్ టూల్స్ అని, ఫ్రీ బ్యాక్ లింక్ చెక్కర్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ బ్యాక్ లింక్స్, బయట సైట్స్ నుంచి వచ్చినవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అథారిటీ స్కోర్ 2 చూపిస్తుంది. డొమైన్ పాయింటింగ్ డొమైన్స్ 27 చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలాగా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. లైక్ ఇక్కడ మనం 1400 బ్యాక్ లింక్స్ ఉన్నాయి కాబట్టి డొమైన్కి మనం ఇక్కడ సబ్మిట్ చేసిన అన్ని పేజెస్కి యాడ్ చేసిన లింక్స్ అనే లిస్ట్ ఇక్కడ వస్తుంది. దీనికి ఏంటంటే టోటల్గా క్వాలిటీ బ్యాక్ లింక్స్, లైక్ టోటల్ బ్యాక్ లింక్స్ అంటే మనం మెయిన్ వెబ్సైట్కి ఎన్ని వచ్చినాయి అండ్ ఈ వెబ్సైట్కి వచ్చిన వాటిలో క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ పర్సంటేజ్, అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి లైక్ డూ ఫాలో సైట్స్, నో ఫాలో సైట్స్ అని ఉన్నాయి కదా. ఇక నో ఫాలో సైట్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి, మనకు డూ ఫాలో సైట్స్ నుంచి తక్కువ వచ్చినాయి. అలాగే మన స్పామ్ స్కోర్ అనేది 1% ఉంది, ఇది ఇంక్రీజ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లా ఈ వెబ్సైట్ నుంచి కూడా మనం టోటల్ బ్యాక్ లింక్స్ చూసుకోవచ్చు. బట్ ఏ సైట్స్ నుంచి వచ్చినాయి మన మెయిన్ సైట్కి అంటే
చూడండి ఇది మెయిన్ సైట్‌కి వచ్చిందనమాట. proscholar.online.com అనే బ్లాగ్ నుంచి మనకి మెయిన్ వెబ్‌సైట్‌కి నో ఫాలో లింక్ వచ్చింది. అలాగే ఈ లింక్ నుంచి మనకి సెర్చ్ ఇంజిన్ ల్యాబ్స్ ఉంది కదా! దాని ఇక్కడ ఈ లింక్‌కి మనకి నో ఫాలో లింక్ వచ్చింది. ఈలో ఇక్కడొచ్చేసి ఈ లింక్స్ త్రూ మనకి ట్రాఫిక్ కూడా వస్తది. ఆర్గానిక్ ట్రాఫిక్ అని చెప్పాం కదా! ఇది ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది తెలుస్తది. వ్యూ ట్రాఫిక్ అంటే ఎంత వస్తుంది అని. ఇక్కడ ఈ ట్రాఫిక్ ఇవన్నీ చూడాలంటే ఆల్మోస్ట్ మనకి పెయిడ్ వర్షన్ అయితే బెటర్ అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏ వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఈ ఎఫ్ అంటే ఫాలో అండ్ ఎన్ఎఫ్ అంటే నో ఫాలో లింక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏ పేజెస్‌కి మనకి లింక్ వచ్చిందనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా థౌజండ్స్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్నీ కూడా మనకి పెయిడ్ వర్షన్‌లో అయితే మొత్తం చూపిస్తది. ఇక్కడొచ్చేసి రిపోర్ట్ లిమిటెడ్ టు టాప్ బ్యాక్ లింక్స్ కొన్ని లిమిటెడ్ వర్షన్ మాత్రం మనకి చూపిస్తున్నాము. ఎక్కువ చూపించట్లేదు. ఇట్లా మన వెబ్‌సైట్‌కి ఇన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్‌లో మనం బ్యాక్ లింక్స్ రాసుకోవచ్చనమాట. బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఆడిట్ చేశారు కదా! ఆడిట్ రిపోర్ట్ ఉందా దీంట్లో? ఉంది మ్యామ్. కొంచెం ప్రాపర్‌గా చేయలేదు. ఇదా? షీట్ 3 మ్యామ్. షీట్ 3. 3నా? యెస్. ఇక్కడ డొమైన్ అథారిటీ ఇవేమి యాడ్ చేయలేనట్టుంది. ఊరికే ఈ పేజ్ పక్కన షీట్ ఆడిటెడ్ డైరెక్టర్ సబ్మిషన్స్ ఉన్నాయి ఇవి. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ వీటికి చూసారు. మీ వెబ్‌సైట్ మామూలుగా అంతకుముందు మనం ఎక్సెల్ షీట్‌లో చేసాం. ఇందులో అప్డేట్ చేయలేదనుకుంటా. ఓకే. ఆల్రెడీ మీరు చేసున్నారు కాబట్టి డొమైన్ అథారిటీ లాస్ట్ ఎంతుంది, మంత్ ఎంతుందో మీరు కంపారిజన్ ఇక్కడ యాడ్ చేస్తారు. ఇది ఫిబ్రవరి రిపోర్ట్ కదా! ఇక్కడొచ్చేసి జనవరిలో మీరు అంటే ఫిబ్రవరిలో స్టార్టింగ్‌లో తీసుకున్నప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఎంతుందో ఇక్కడ రాస్తారు. అంటే 8 ఉందా? 7 ఉందా? లేకపోతే 9 ఉందా? ఇవి కంపారిజన్ ఇక్కడ రాసుకుంటారు. ఇట్లా ఇంతవరకు జస్ట్ హాఫ్ పేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఈ కొంచెం కాకుండా ఇంకా మనకి ఇంకా రిపోర్టింగ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా రిపోర్ట్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్స్ యాడ్ చేయాలి. అంటే ఎంతమంది విజిటర్స్ వెబ్‌సైట్‌కి వచ్చారు? ఎంతమంది రిటర్నింగ్ యూజర్స్ ఉన్నారు? ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఏ ఏరియా నుంచి ఎక్కువ ఉన్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇంకా యాడ్ చేయాలన్నమాట. ఇది ఓన్లీ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ రిపోర్ట్ మాత్రమే. లైక్ మనము ఎన్ని బ్లాగ్స్ పోస్ట్ చేసాము వెబ్‌సైట్‌లో అది కూడా మనము ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎన్ని బ్లాగ్స్ రాసాము? ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేసాము? ఫేస్‌బుక్‌కి ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేసాము? ఇన్‌స్టాగ్రామ్‌కి వీటన్నిటికి ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేసాము? అంటే ఒక ఇమేజెస్ క్రియేట్ చేసి అన్ని సోషల్ మీడియాలో యాడ్ చేసినా కూడా ఇట్స్ ఓకే. అలాగే నెక్స్ట్ మీరు డైలీ గ్రూప్స్‌లో ఎన్ని గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు అవి కూడా యాడ్ చేసుకోవాలి ఈ లిస్ట్‌లో. ఫేస్‌బుక్‌లో 10 ఇమేజెస్ క్రియేట్ చేసాం ఈ మంత్‌కి. ఈ 10 ఇమేజెస్ ఎన్ని గ్రూప్స్‌లో షేర్ చేసాము? 100 గ్రూప్స్‌లో షేర్ చేసాము. అట్లనే ఇవన్నీ కూడా ఈ హాఫ్ పేజ్ యాక్టివిటీ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా లిస్ట్ రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం సోషల్ మీడియా దాంట్లో ఇమేజెస్ ఏంటి? కంటెంట్ ఏంటి? ఆ డేట్ ఏ రోజు పోస్ట్ చేసాం? ఎన్ని గ్రూప్స్‌లో పోస్ట్ చేసాం? ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? అండ్ ఎంతమంది లింక్ క్లిక్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ సెపరేట్‌గా మనం ఒక షీట్ మెయింటైన్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ అక్కడ డేటా అనేది యాడ్ చేస్తాం. అది నేను నెక్స్ట్ మంత్ చూపిస్తాను. బట్ ఇంకా రిమైనింగ్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఓకే మ్యామ్. ఒక 2 మంత్స్, 3 మంత్స్ పర్ఫెక్ట్‌గా చేశారంటే ఇవి మీరు పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఓకే. యాహ్!
అండ్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యారా? సెకండ్ టైమ్ షేర్ చేసినవి. లేదు మ్యామ్. నాకు కమింగ్ టుమారో. ఫ్రైడే రోజు తీసుకుంటాను ఇంటర్వ్యూ. ఓకే మ్యామ్. ఫ్రైడే రోజు మీరు దాన్ని కంప్లీట్గా మొత్తము ఆన్ పేజీ కంప్లీట్ చేసేయండి. మనకు అయిపోతుంది కాబట్టి ఆన్ పేజీ మనకి నెక్స్ట్ హాఫ్ పేజీలో హాఫ్ పేజీ అయిపోతుంది. హాఫ్ పేజీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయిపోండి. అవి కమింగ్ ఫ్రైడే తోటి ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ మనము ఆన్ పేజ్ టాపిక్లోకి వెళ్దాం. ఇంకా అక్కడ ఆన్ పేజ్ గురించి ప్రిపేర్ అవ్వడము, ఆన్ పేజ్ ఎలా చేయాలో అవన్నీ చూద్దాము. ఓకేనా? బట్ ఆన్ పేజ్ ప్రిపేర్ అవుతున్నాం కదా అని చెప్పి హాఫ్ పేజ్ యాక్టివిటీస్ మాత్రం ఆపొద్దు. మీకు మీకు అట్లీస్ట్ 5 చేస్తే 5, 10 చేస్తే 10 ఎవ్రీడే వర్క్ ఉండాలి. ఓకేనా? ఎవ్రీడే ఓకే. అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగొస్తది. మనము డ్రాఫ్ట్ చేంజెస్ అయితే చూడగలుగుతాం వెబ్‌సైట్‌లో. డొమైన్ అథారిటీ పెరగాలి అంటే మనకి హై డొమైన్ అథారిటీ వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ మెయిన్ డొమైన్‌కి క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి డొమైన్ అథారిటీ పెరుగుతది. లైక్ ఏదన్నా ఎడ్యుకేషనల్ డొమైన్స్ నుంచి కానీ, లైక్ గవర్నమెంట్ సైట్స్ కానీ ఇవి మనకేం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి అలాంటి సైట్స్‌ని లింక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా వికీపీడియా నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అవి కూడా ట్రై చేయండి ఒకసారి లింక్స్ యాడ్ చేయడానికి. ఓకేనా? హలో ఓకే మ్యామ్. యాహ్! ఇంకా మ్యామ్. చెప్పండి. బ్లాగింగ్ ఉంది కదా, బ్లాగింగ్ కాన్సెప్ట్. ఆ! దానికి శ్రీ స్టైల్‌కి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి మ్యామ్? ఇప్పుడు నార్మల్‌గా ఇస్తే నాకు రాలేదు మ్యామ్. ఇప్పుడు మనం ఓకే. శ్రీ డిజిటల్‌కి ఇచ్చాం కదా, శ్రీష ఆ! డిజిటల్‌కి అది అట్లా. అది వేరండి. ఇది వేరుంటది. నేను ఆ ప్రాంప్ట్ నా దగ్గర ఉంది. నేను గ్రూప్‌లో పెడతాను. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాకుండా మీరు అందులో ఏమన్నా కొత్తగా యాడ్ చేయొచ్చేమో యాడ్ చేసుకోండి టాపిక్స్. లైక్ అంటే ఇక్కడ మనకి సర్వీసెస్‌కొచ్చేసరికి ఒక కీవర్డ్ తోటి మనం చేసేస్తాం. అవును. ఒకటే. యెస్ కానీ మ్యామ్. అక్కడికి ఎళ్ళేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. లైక్ ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే దానికి డిఫరెంట్ పాయింట్స్ అంటే ఆ ప్రొడక్ట్ ఏంటి? ఆ ప్రొడక్ట్‌లో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ హ్మ్. చేయాల్సొస్తది. నేను ఆ ప్రాంప్ట్ మీకు గ్రూప్‌లో పెడతాను. ఓకే. యాహ్! కాకపోతే అక్కడ మీరు ఇచ్చిన ఆ ప్రాంప్ట్‌ని ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ నేమ్ తోటి రీప్లేస్ చేసి ఎడిట్ చేసుకొని అప్పుడు మీరు ఆ ప్రాంప్ట్ ఇస్తే మీకు కంటెంట్ వస్తది. ఓకే. ఒకసారి ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్‌గా ఆర్టికల్ అనేది రీడ్ చేయండి. అందులో అది పర్ఫెక్ట్‌గా ఉంది అంటేనే అప్పుడు పబ్లిష్ చేయడానికి ఇవ్వండి. లేదంటే దాన్ని ఎడిట్స్ చేయండి. ఓకే. యాహ్! షేర్ చేస్తా. ఈ రోజుతోటి రిపోర్టింగ్ తీయడం అయిపోయింది. చూపిచ్చాను. నెక్స్ట్ మంత్ మీరే చేసి అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ మంత్ ఉంది కదా! ఈ మంత్‌ది ఇప్పటి వరకు జరిగినయి అన్నీ చేసి మీరు ఆ రిపోర్ట్ అనేది తీసి పెట్టండి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ కూడా పెండింగ్ ఉన్న టాపిక్స్ లైక్ ఈ బ్లాగింగ్ కానీ, లైక్ ఆర్టికల్ సబ్మిషన్స్, క్లాసిఫైడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయండి. అట్‌లీస్ట్ ఒక 5 అన్నా కంప్లీట్ చేయండి. బట్ ఇప్పుడు కంప్లీట్ చేసినా కూడా లాస్ట్ మంత్‌లోకైతే మనకేం యాడ్ అవ్వదు. బట్ మార్చ్‌లోకొస్తది. మార్చ్ ఎండింగ్‌లో మళ్ళీ రిపోర్ట్ తీసుకునేటప్పుడు మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో 2 కంప్లీట్ చేసుకున్నాము. లైక్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. రిమైనింగ్ మనకు ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత నేను రిమైనింగ్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాహ్! ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. రిపోర్ట్ అయితే తీయండి సార్ మీరు కూడా. రిపోర్ట్స్ తీసి పెట్టండి. మీరు ఎంతవరకు చేశారు అవి. 2 సైడ్స్‌కి తీస్తే 2 సైడ్స్‌కి తీసి పెట్టండి. రెండిటికి ఏమేమి చేశారనేది. 2 రిపోర్ట్‌లు. సరే ముందు సరే. ఓకే సార్.
ఓకే. థ్యాంక్ యూ.